ఖచ్చితంగా పెన్షనర్లకి ఉద్యోగస్తులకి 1వ తారీఖునే జీతాలు ఇస్తాం. అదేవిధంగా రివర్స్ పిఆర్సీలు ఉండవండి. ఈ రివర్స్ ముఖ్యమంత్రి చూపించాడు. రివర్స్ పిఆర్సీ ఐఆర్ కంటే తక్కువ అంట పిఆర్సీ. ఇదొక వింత. కాబట్టి అటువంటి రివర్స్ పిఆర్సీలు ఉండవు. మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తాం. అదేవిధంగా వాలంటీర్స్ కూడా చెప్తూ ఉన్నాం. నిస్వార్థంగా ప్రజలకి సేవ చేసేటటువంటి ఏ వాలంటీరు మాకు వ్యతిరేకం కాదండి. ఎవరైతే పార్టీ కార్యకర్తలుగా మారిపోతూ ఉన్నారో వారిని మేము హెచ్చరిస్తున్నాం. అటువంటి వారికి మేము వ్యతిరేకం. అంతేగాని ఏదో తాము ఉద్యోగం చేసుకుంటూ ప్రజలకు ఏదో సేవ చేయాలనుకున్న వారికి మేము వ్యతిరేకం కాదు. వారి జీతాన్ని కూడా 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచుతామని చెప్పి కూడా ఇవాళ మా మేనిఫెస్టోలో పెట్టాం. ఏదో బలవంతంగా రాజీనామాలు చేయించుతూ ఉన్నారు, బలి పశువులను చేయిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు వాళ్ళని. కాబట్టి వాలంటీర్ సోదరులారా మీరు కూడా అర్థం చేసుకోండి. ఎవరైతే పార్టీ జెండాలు పట్టుకుంటారో వాళ్ళకి మేము వ్యతిరేకం కానీ మీకు వ్యతిరేకం కాదు. మీకు కూడా మెరుగైనటువంటి జీతాన్ని అందిస్తాం. అదేవిధంగా ఇళ్ళకి సంబంధించి పనికి రాని స్థలాలు, శ్మశాలాని పక్కన, చెరువుల పక్కన, కాలువ గట్ల మీద సెంటున్నరంట. ఎవరికి పనికి వస్తాయండి? సెంటు స్థలంలో ఏమి ఇల్లు కట్టుకుంటారు సార్? ఇవాళ ఒక కుటుంబం, భార్యాభర్త, 2 పిల్లలు, బిడ్డలకి రేపు పెళ్ళిళ్ళు అయ్యి రేపు కోడలను అల్లున్నో తీసుకుని ఇంటికి తీసుకొస్తే సెంటు స్థలంలో ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇదంతా కూడా వాళ్ళ స్కామ్ కోసం. ప్రతి స్కీమ్ వెనుక కూడా స్కామే కదండి. ఇవాళ రాజమండ్రి దగ్గర ఆవు బొమ్మల స్కామ్ చూసాం. ఇవాళ ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణకు సంబంధించి కొన్ని 100 కోట్లు మింగేశారు. పనికి రాని స్థలాలు ఇచ్చారు. అట్లా కాకుండా మా మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టాం. పట్టణాలలో సెంటు కాదండి 2 సెంట్లు, గ్రామాల్లో సెంటున్నర కాదు 3 సెంట్లు స్థలాన్ని, ఇళ్ల స్థలాన్ని ఇవాళ అందరికీ, పేదవారందరికీ కూడా మంజూరు చేస్తాం. అదేవిధంగా అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాలు, ఇవాళ ముఖ్యంగా ముస్లింలకు ఏదో వ్యతిరేకం. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఆ రోజున భారతీయ జనతా పార్టీ కూడా 4 సంవత్సరాలు మా కూటమి భాగస్వామి. ఎక్కడైనా ఏ ముస్లింకైనా చిన్న సమస్య జరిగిందా? చిన్న సమస్య ఎదురైందా? లేదంటే మోడీ గారు దాదాపుగా 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నారు భారతదేశంలో. ఎక్కడైనా ముస్లింలపైన వివక్ష చూపించారు. కాబట్టి అన్ని వర్గాలతో పాటు ముస్లిం వర్గాన్ని, సామాజిక వర్గాన్ని కూడా అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం. అందుకనే ఇవాళ వాళ్ళ కోసం ఈద్గాలు, కబరిస్తాన్ల కోసం ప్రతి ఊర్లో కూడా స్థలాలు కేటాయించి అంశాన్ని పెట్టాం. నూరు భాషా కార్పొరేషన్ 100 కోట్లు పెట్టాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటటువంటి సౌకర్యాన్ని కూడా పెట్టాం. అంతేకాకుండా వ్యవసాయానికి ఇప్పుడే శివశంకర్ గారు చెప్పారు, సోలార్ పంపు సెట్లు పెట్టి రైతుల దగ్గర నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం, మిగులు విద్యుత్తుని. ఆ రకంగా రైతులకి ఆదాయాన్ని పెంచుతాం. రైతు కూలీల కోసం మొట్టమొదటిసారిగా వాళ్ళ సంక్షేమం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కార్మికులు నిన్ననే మేడే పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేశారు. ఇవాళ ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున కార్మికుల సంక్షేమం పైన దృష్టి పెట్టలేదు. మీరు ఒక్కసారి చూసినట్లయితే దేశంలోనే మొదటిసారిగా డ్రైవర్ సాధికార సంస్థని ఏర్పాటు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ అన్ని రంగాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు, ఆటో డ్రైవర్లైనా, టాక్సీ డ్రైవర్లైనా, లారీ టిప్పర్ డ్రైవర్లైనా వాళ్ళందరి సంక్షేమం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలే కాకుండా ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయబోతున్నాం. అదేవిధంగా ఫైన్ల భారం నుంచి వాళ్ళకు ఉపశమనం కలిగించబోతున్నాం. జీవో నెంబర్ 21ని రద్దు చేస్తున్నాం. ఈయనలాగా వాహనమిత్రని ఆటో డ్రైవర్లు 8 లక్షల మంది ఉంటే ఈయన 2 లక్షలకి ఇస్తాడు, 2 లక్షల మందికి ఇస్తాడంట. ఇచ్చేది 10,000, దాదాపు 50-60 వేలు మళ్ళీ ఫైన్ల రూపంలో లాగేస్తాడు. పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలు తగ్గించాయి, కానీ ఈ సైకో మాత్రం తగ్గించడం. ఇవాళ కర్ణాటకలో మనకంటే తక్కువ, తమిళనాడులో తక్కువ, తెలంగాణలో తక్కువ, రాష్ట్రంలో మాత్రం 10 రూపాయల పైన తేడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ధరలను నియంత్రిస్తాం. అంతేకాకుండా ఆ భారం కూడా లేకుండా చేస్తాం. గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తాం. ఆ రకంగా కార్మికులకి అన్ని రకాలుగా కూడా మెరుగైనటువంటి మేనిఫెస్టోని మేము అందించాం. కాబట్టి ఇవాళ నిన్న పాలాభిషేకాలు చేశారు.